ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కూడొచ్చిన సంఘానికి ప్రేమితులకును వందనములు. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదంటే సావరెనిటీ ఆఫ్ అవర్ గాడ్ అండ్ ఇన్ వర్షిప్. ఆరాధనలో దేవుని సార్వభౌమాధికారము అనేటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. సార్వభౌమాధికారం అంటే డిక్షనరీ మీనింగ్ ఎలా ఉందంటే ఆల్ పవర్ఫుల్, ఆల్ పవర్ఫుల్ గాడ్, supreme God, having absolute authority, absolute power, and control over all creation, their existence, and human life. అంటే సావరెన్ గాడ్ అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. అటువంటి దేవుని యందు విశ్వాసులుగా మనము జీవిస్తున్నప్పుడు ఆయన అధికారానికి, ఆయన మాటలకు, ఆయన ఇచ్చిన దైవ గ్రంథము బైబిల్ ప్రకారము మనం నడుచుకోవడం అనేది మనకు ఆశీర్వదకరం. మానవులముగా మనకు మన బంధువులు కానీ, మిత్రులు కానీ, తోబుట్టువులు కానీ, పిల్లలు కానీ వ్యతిరేకమైన ధోరణిలో ఉంటే మనకు చాలా కోపం వచ్చేస్తుంది. కరుణామయుడైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా మనము ఆయన ఆరాధించే విధానంలో కానీ, ఆయన విశ్వాస విధానంలో కానీ, ఆయన చెప్పినటువంటి విధానంలో కాకుండా మన ఇష్టానుసారము మనం జీవిస్తున్నట్లయితే అది ఆయన అంగీకరించడం. కనుక ఆయన సర్వభౌమాధికారానికి మనము లోబడాలి. దేవుడు ఆ యొక్క సర్వభౌమాధికారముతో హీఈస్ ఓన్లీ వన్ హూ ఈస్ పవర్ఫుల్. ఆయన పరలోకములోనికి విశ్వాసులు వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉందని ఆయన నిర్ణయించి ప్రకటించాడు. అంటే ఈ మార్గము ద్వారా మాత్రమే విశ్వాసులేమి, నరులేమి వారి యొక్క జీవిత యాత్ర ముగిసిన తర్వాత పరలోకంలోకి వెళ్తారు. ఇంక వేరే మార్గాలు ఏమీ లేవు. యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గాన్ని, ఐఎమ్ ది వే, సత్యమును జీవమును, ద ట్రూత్ అండ్ ది లైఫ్, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. అంటే తండ్రి పరలోకంలో ఉంటాడు. పరలోకంలోనికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా మాత్రము సాధ్యం కాదు, యేసు ద్వారానే. యేసే ఈ మాటలు పలికాడు, నో మ్యాన్ కమెత్ అంటు ద ఫాదర్ బట్ బై మీ. సో యేసుప్రభు పుట్టిన తర్వాత మానవులకు రక్షణ అనేది ఆయనను విశ్వసించడం ద్వారా లభించింది. ఆ మార్గము ద్వారా మాత్రమే పరలోకానికి నరులు చేరుకోగలుగుతారు. ఇది దేవుడు రాసి పెట్టాడు. సార్వభౌమాధికారంతో మార్గాన్ని సూచించాడు. అపోస్తల కార్యములు 4:12 ఎవని వలననో రక్షణ కలగదు, ఈ నామము వల్లనే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని అన్నాం. సాల్వేషన్ ఈజ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్, నాట్ త్రూ ఎనీ ఆఫ్ ది నేమ్ గివెన్ అండర్ హెవెన్, గివెన్ అమాంగ్ ద మెన్. అంటే ఇంకా ఆల్ సేవింగ్ గ్రేస్, ఆల్ పవర్ఫుల్ గ్రేస్ యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. యేసు ద్వారా మాత్రమే రక్షణ. క్రిస్టియానిటీ అని చెప్పుకునేటువంటి వాళ్ళలో కొంతమంది వేరే వేరే రకాలుగా మంచి విశ్వాసం ఉండాలి, మంచి పనులు ఉండాలి,
అప్పుడే మీరు పరలోకంలోనికి వెళ్తారు అని చెప్తా ఉంటారు. కానీ దేవుడు ఏ మార్గాన్ని సూచించాడంటే, ఏ నామము వలననో మీరు రక్షణ పొందలేరు. ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవరైనా సరే రక్షణ పొందాలి అంటే, అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే యేసు ద్వారా మాత్రమే సాధ్యము అని చెప్తున్నాడు. నిజమైన విశ్వాసులు అంటే మనలాంటి వారు రక్షణలో దేవుని యొక్క ఆల్ పవర్ఫుల్ని అంగీకరిస్తారు, సర్వభౌమాధికారాన్ని అంగీకరిస్తారు. ఆయన అధికారంలోనే మనం ఉన్నాం. కానీ కొంతమంది దేవునిని ఆరాధించటలో దేవుని యొక్క ఆధిక్యతను తిరస్కరిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ దినాల్లో. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ లార్డ్, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునికే మహిమ ఘనత కలుగునుగాక అన్నట్లుగా కాకుండా కొన్ని రకాలైనటువంటి ఆరాధనలో దేవుని యొక్క సోవరిటీని తిరస్కరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పాడో ఆ విధముగా దేవుణ్ణి ఆరాధించకుండా, ఇది ఆదివారం జరిగేటువంటి ఆరాధన, ఆ వాయిద్యాలు ఇతర ఆకర్షణమైనటువంటి మానవ నిర్మితమైన నమూనాలను ఉపయోగిస్తూ ఉంటారు. కొత్త నిబంధన చర్చెస్లో అంటే యేసు ప్రభు వారు శిలువ మీద క్రీస్తు 33లో ప్రాణత్యాగం చేసిన పిదప అపోస్తుల నుంచి అనేక సంఘాలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందాయి. ఎక్కడ కూడా వారు వాయిద్యాలు ఆ, ఉపయోగిస్తున్నట్టు కానీ ఈ ఆర్భాటాలతో కూడినటువంటి దేవుని ఆరాధనలు కానీ ఎక్కడ బైబిల్లో మెన్షన్ చేసి లేదు. అంటే మా మాటకు వస్తే కొత్త నిబంధన చర్చెస్లో సంగీతము ఉపయోగించడం అనేది మనకి ఆ worship లో కనిపించదు. ఎక్కడా కూడా బైబిల్ రెఫరెన్స్లు లేవు. దావీదు వలె నాట్యమాడి లేకపోతే ఆయన అంగీ ఊడిపోతున్న నాట్యమాడి ఆ పద్ధతి ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ పద్ధతి ప్రకారము మనము ఆరాధనలు చేయకూడదు దేవుణ్ణి. వారైతే ఫిజికల్ మీన్స్ భౌతికమైన విధానాల్లో ఆరాధన చేసేవారు. మనం ఆత్మ విధానంలో మనము ఆరాధన చేస్తున్నాం. మొదటి శతాబ్దంలో తర్వాత ఏర్పడిన చర్చెస్లో ఎక్కడ కూడా సంగీతం ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. బైబిల్లో ఆధారాలు లేవు. అయితే కాంటెంపరీ చర్చెస్లో తప్పుడు ఆరాధనను ప్రవేశపెట్టడంలో సాతాను సఫలమయ్యాడు. అనేకమైన పద్ధతులు క్రిస్టియానిటీలో కూడా మూఢ పద్ధతులు, ఆమ్, లేక దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు సాతాను ప్రవేశపెట్టగలిగాడు సక్సెస్ఫుల్గా. మనం అది గమనించుకుని దేవుని బిడలుగా దేవుని సార్వభౌమాధికారాన్ని ఆయనకు వ్యతిరేకమైన పద్ధతిలో కాకుండా దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఒకవేళ దేవునికి అది ఇష్టం కాదంటే వదిలివేయడం మంచిది, కానీ అది చేస్తూ దేవుని యొక్క ఉగ్రతకు గురవడం మంచిది కాదు. దైవ ఆరాధనలో పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని విషయాలను ఆయన తిరస్కరించాడని బైబిల్ చెబుతుంది. దేవుడు అన్ని రకాలైనటువంటి పద్ధతులను అంగీకరించడు, దైవ పద్ధతి మాత్రమే. అయితే కాలక్రమేణా దైవ పద్ధతుల్లో మానవ పద్ధతులు చొప్పింపబడ్డాయి. అందులో సంగీతం ఒకటి. దేవుడు తన సార్వభౌమాధికారంతో అగ్ని ద్వారా ప్రభువుకి అర్పించే నైవేద్యములోను తేనెను కాల్చడాన్ని తిరస్కరించాడు. అంటే పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీలు దేవునిని ఆరాధించేటప్పుడు ఆ టెంపుల్లో అగ్ని ఆఫరింగ్స్, బర్న్ట్ ఆఫరింగ్స్, అవి అగ్ని ద్వారా ప్రభువుకి అర్పించే నైవేద్యాల్లో తేనె ఉండకూడదని చెప్పాడు. అంటే తేనె మనకి నోట్లో వేసుకుంటే ఎంత మాధుర్యంగా ఉంటుంది. అలాగా ఇశ్రాయేలీలు తేనె ఉపయోగించే పరిస్థితిలో తేనె కూడా ఉపయోగించకూడదని చెప్పాడు. లేవికాండం 2వ అధ్యాయం 11వ వచనంలో పులిసినదైనను తేనె అయినదను యెహోవాకు హోమముగా అర్పించకూడదు. నో ఆఫరింగ్ మేడ్ విత్ హనీ. అంటే హనీ ఎంత టేస్ట్ఫుల్ కదా, అంత మాధుర్యంగా ఉంటుంది కదా. మరి దైవారాధనలో దాన్ని అది వద్దన్నాడు, అంతే వద్దు, అంతే. దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు. దైవ గ్రంథములో కొన్ని విషయాలకు
రుజువులు అడగకూడదు, దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆయన సర్వభౌమాధికారి. తేనె వాడొద్దన్నాడు, తేనె వాడకూడదు అంతే. చెక్కిన రాళ్లతో చేసిన ఏ బలిపీఠాలను కూడా వాడకూడదు. అంటే బలిపీఠం చేసేటప్పుడు ఆ ఆ ఆ రాళ్ళు, ఆల్టర్ ఆల్టర్ తయారు చేసేటప్పుడు రాళ్ళు బయట చెక్కుకుని చెక్కిన రాళ్ళు వాడకూడదు అంటున్నాడు ఇక్కడ. చెక్కిన రాళ్ళు వాడకూడదు. రెఫరెన్స్ ఎక్సోడస్ 20:25లో, నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. అంటే అంటే రాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే ఆ యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని, ఆ రాళ్ళని తెచ్చి బలిపీఠం కట్టాలి. అంతేగాని దాన్ని చెక్కి నైస్గా ఫిట్ అయ్యే విధంగా చేయకూడదు అంటున్నాడు బలిపీఠం. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్ర మగును. రాయికి నీ పనిముట్టు తగిలించకూడదు. ఇదంతా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ విధానంలో జరిగినటువంటి మాటలు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా దేవునికి అర్పణలు అర్పించేటప్పుడు తేనొద్దన్నాడు. ఆ ఆ విధంగా చెక్కిన రాళ్లతో బలిపీఠం చేయొద్దన్నాడు. ఎందుకు అన్న విధానము బైబిల్లో మనకు కనిపించదు. మనము కూడా అడగవలసిన అవసరం లేదు. సో ఈ విషయాలను దేవుడు ఎందుకు తిరస్కరించాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఆయన సార్వభౌమాధికారి, ఆయనకి ఇష్టం లేదు, తిరస్కరించాడు అని మనము తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అదేవిధంగా మనకు బైబిల్ బోధించేది ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడా కూడా వర్షిప్లో సంగీతము ఉపయోగించడం అనేది లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను, కొన్ని అడల్టరేటెడ్ పద్ధతులు వచ్చేసాయి. ఎలాగొచ్చాయంటే సాతాన్ని సక్సెస్ఫుల్. బైబిల్ వ్యతిరేక ఆరాధన మరియు సంగీత పాటలు అన్బైబిలికల్లో మీకు కొన్ని పాయింట్స్ మళ్ళా ఒకసారి చెప్తాను. బేసిక్స్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ గాడ్. దేవుని సంఘాలలో ప్రతి ఆదివారము ఆ, ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటాము. దీన్ని హోలీ హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్, లేక జ్ఞాపకార్థం అంటాము, లేక బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ అంటాం. రాజులైన యాజకుల సేవ, 1 పేతురు 2:9లో ఉన్నటువంటి విధంగా రొట్టె విరిచే కార్యక్రమము అనే దాన్ని 1 కొరింథీ 11:23-34లో రాయబడింది. అంటే పరిశుద్ధ యాజకుల పరిచర్య ముందుగా జరుగుతుంది. దాని తర్వాత ఒక శర్మన్ ఇవ్వబడుతుంది. శర్మన్ ఎందుకంటే మనము మళ్ళా ప్రభువులో కొత్తగా రెన్యూ అవడం కోసం. చెప్పిన మాటలే చెప్తున్నాడు, లేకుంటే చెప్పిన ప్రసంగాలే చెప్తున్నారు అనుకోకూడదు. చెప్పినవి గుర్తుండవు మనకి. పక్షులు ఈ గింజలను ఎత్తిపోయే విధంగా సాతానుడు ఎత్తుకుపోతూ ఉంటాడు. అందువల్ల పదే పదే మన రిపీటెడ్గా ఉంటుంటే గుర్తుండిపోతాయి. ఏ మధ్యాహ్నమో సాయంత్రమో సండే స్కూల్ యూత్ కార్యక్రమాలు జరుగుతాయి. అందులో ఆరాధన అంటూ ఏముండదు, కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకోవచ్చు. మనము ఆరాధనలో సంగీతాన్ని ఉపయోగించకూడదు, దేవునికి ఇష్టం కాదు, తేనె ఇష్టం కానట్టు, చెక్కిన రాళ్ళు ఇష్టం, బలిపీఠం చేయడానికి చెక్కిన రాళ్ళు ఇష్టం ఇష్టం కాదు అన్నట్టు ఆయన ఒక దైవికమైన నమూనాని టెస్టమెంట్ చర్చిల్లో, కొత్త నిబంధన చర్చిల్లో ఇచ్చాడు. స్త్రీలు మౌనంగా ఉండాలి, తలను కప్పుకోవాలి. ఇలాగా ఆ, ఆయన కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు అన్నదాన్ని మనం దాన్ని తర్జన భర్జన చేయకూడదు. ఆల్మైటీ గాడు, సావరెన్ గాడు కాబట్టి ఆయన ఏమి చెప్పాడో అది చేయడమే తప్పించి వేరే ప్రశ్నించకూడదు. పిల్లలు తల్లిదండ్రులను ప్రశ్నించరు. ఆ, వారికి అనుమానాలు ఉంటే మనం తీర్చవచ్చును, కానీ అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోరు. అదేవిధంగా మనము దేవునితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోం. స్త్రీకి పొడవాటి జుట్టు మహిమ అని కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11:15లో రాయబడింది. స్త్రీకి తల వెంట్రుకలు పైటచెంగుగా ఇవ్వబడ్డాయి కనుక అవి ఆమె తలకితంట్రులు పెంచుకున్నట్టు ఆమెకు ఘనత. అంటే పొడవాటి జుట్టు స్త్రీలకు ఘనము. అటువంటి ఘనము, అటువంటి కీర్తి నీ చర్చిలో నువ్వు ఆరాధనలో కూర్చున్నప్పుడు కప్పబడాలి. ఒకవేళ పొడవాటి జుట్టు ఆ, లేకుండా ఉంటే, ఆ, మేము తల మీద కవరప్ చేసుకోము అంటే జుట్టు తీసేసుకోవాలి. ఇది పరిశుద్ధ యాజకుల పరిచర్యలో దేవుడు ఇచ్చినటువంటి ఆర్డర్. ఆ కవరింగ్ ఎందుకు అంటే ఇట్ షోస్ ఒబీడియన్స్ టువర్డ్స్ ద గాడ్.
మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3లో మనము ఈ యొక్క ఆ, మా పిక్చర్ని చాలాసార్లు మనం చూసాం. ఇది మా కుమారుడు పిక్చర్ ఇంక్లూడ్ అవ్వలేదు అనుకుంటా. క్రీస్తు సంఘానికి ఆయన శిరస్సు. ఆ ఆ ఆ ఆ ఆయనకు లోబడి పురుషుడు ఉంటాడు. పురుషుడికి లోబడి స్త్రీ ఉంటుంది. FC 5:22లో స్త్రీ పురుషులకు పిల్లలు లోబడి ఉండాలి. అంటే ఒక రకమైనటువంటి అథారిటీని ప్రభువు ఏర్పాటు చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3-9 ఎందుకు అనకూడదు. పురుషుడు దేవుని పోలికగా ఉన్నాడు కాబట్టి ఆయన తల మీద ముసుగు వేసుకోకూడదు. స్త్రీ పురుషుడి నుంచి తయారు చేయబడింది కాబట్టి ఆమె ఆ, తల మీద ముసుగు వేసుకోవాలన్న విధంగా మొదటి కొరింథీయులు 11:7లో మనం చూస్తున్నాం. ఆ, పురుషుడు స్త్రీ పురుషుని నుంచి కలిగింది కానీ పురుషుడు స్త్రీ నుంచి కలగలేదు. స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ గురించి సృష్టింపబడలేదు. కొంచెం ఇక్కడ స్త్రీ ఒబీడియంట్గా ఉండాలనే విధానంలో మనము చూస్తున్నాం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11లో స్త్రీలు మోడరేట్గానే ఉండాలి. విపరీతం తగుమాత్రపు వస్త్రాలు చేత అంటే ఒక డిసిప్లిన్ డ్రెస్సెస్తోనూ జడలతోనూ బంగారంతోనూ ముత్యాలతోనూ మిగిలిన వెలగల వస్త్రములతోనూ అలంకరించుకోవద్దు అంటున్నాడు. మోడరేట్లీ డ్రెస్డ్ అంటున్నాడు, డీసెన్సీ అంటున్నాడు, ప్రొప్రయారిటీ అంటున్నాడు. అలంకరణలు అవి చేసుకుని అంతకాలంటే ఇంట్లో సరదాగా మీరు చేసుకోవచ్చేమో కానీ ఆరాధనలో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. అసలు ఈ విధంగా ఎందుకు గైడ్లైన్స్ పెట్టాడు దేవుడు అంటే సబ్మిషన్ టు ది లార్డ్, అంటే తల కప్పి ఉంచటం అనేది లోబడే తత్వానికి బాహ్య ప్రదర్శన. అంటే మేము దేవునికి ఆ, లోబడుతున్నాం, మా పురుషులకి మేము లోబడుతున్నామని దేవుని యొక్క మాటలను అవి మనము ఆ, ఆచరిస్తున్నట్లుగా దేవుడు చూస్తాడు. మీరు తల కప్పుకోవడం అనేది మీ ఒబీడియన్స్కి సూచన కాబట్టి దేవుడు తప్పనిసరిగా ఆ బైబిల్కి వ్యతిరేకమైంది కాదు కాబట్టి ఆ, ఆయన తప్పనిసరిగా సంతోషిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, ఇష్టపడతాడు కూడా. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16లో ఇంక సంగీతానికి వస్తే ఈ రెండు రెఫరెన్సుల్లో మ్యూజిక్ ఉండదు అన్నది విధానం మనం చూస్తున్నాం. కొలస్సీ 3:16, FC 5:15. ఇక్కడ మనము సంఘంలో కూడుకున్నప్పుడు ఒకరినొకరము ఆదరించుకోవాలి, దేవుని ఘనపరచాలి. సంగీతములతో అని ట్రాన్స్లేషన్ అయింది కానీ సంగీతం అంటే సామ్స్ అంటే అవి సంగీతాలతో రాసిన విధానంలో ఉంటాయి. అంటే మనం సంగీతం ఉపయోగించుకోమని కాదు, సామ్స్ కీర్తనలు, హిమ్స్ అంటే పాఠాలు, స్తుతి గీతాలు. తర్వాత స్పిరిచువల్ సాంగ్స్. ఈ ట్రాన్స్లేషన్ బట్టి మనము ఆమ్, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. అంటే సంకీర్తనలతోనూ కీర్తనలతోనూ ఏదో ఒక కీర్తన చదువుకోవడం ఆ, అది కూడా ఆరాధనలోకి వస్తుంది. స్తుతి గీతాలు ఆత్మ సంబంధమైన కీర్తనలతో ఒకడు బోధించుకుంటూ బుద్ధి చెప్తూ కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. అంటే ఇవి బేసిక్స్ అన్నమాట. చర్చ్ ఆఫ్ గాడ్లో అంటే ఏ సంఘంలోనే బేసిక్స్, మన సంఘంలోనే కాదు కానీ కొంతమంది పాటించరు, కొంతమంది పాటిస్తారు. పాటించబోయిన వాళ్ళని చూసి మీరు వాళ్ళు పాటించట్లేదు కదా అని మనం ఆ పద్ధతిలోకి వెళ్ళకూడదు. మంచి త్వరగా అది అలవాటు అవుతుంది, చెడే త్వరగా అలవాటు అయిపోతుంది. ఒక మంచి మిత్రుడు ఉంటే మంచితనము చెడ్డ మిత్రుడికి త్వరగా వెళ్ళదు. కానీ ఆ, చెడ్డ మనుషులు చెడ్డతనము మంచోళ్ళ దగ్గరకు కూడా వెళ్ళిపోద్ది. అందుకనే స్నేహితులు ఎప్పుడు కూడా మంచివారై ఉండాలి, చెడ్డ బుద్ధులు కలిగి ఉన్నవారై ఉండకూడదు. క్రిస్టియన్స్ అంటే అందరూ కూడా గుడ్ బిలీవర్స్ అని నమ్మకూడదు మనం గుడ్డిగా. క్రిస్టియన్స్లో కూడా చాలామంది యాంటీ క్రైస్ట్ పీపుల్ ఉంటారు. మనం జాగ్రత్తగా బాహ్య ప్రపంచంలో చూసుకోవాలి. మన వర్షిప్ ఎలా ఉంటుందంటే వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఇది కీర్తన 29:2, కీర్తన 96:9 వచనంలో ఉంది.
పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకండి. అలాగే 29:2లో యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. ఈ కాంటెంపరీ చర్చెస్లో దేవునిని గణపరుస్తున్నామని చెప్పి తమను తాము తమ కుటుంబాలను తాము ఆరాధించుకోవడం అనేది ఎక్కువైపోయింది. మనము పరిశు వర్షిప్ ద లార్డ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అశుద్ధి కలిగినటువంటి హృదయంతో మనం దేవుని అంతేగాని బంగారము వెలగల రాళ్ళు ఇవన్నీ వజ్రవైడూర్యాలు వేసుకుని ఆయన ఆరాధించడానికి కాదు. గాడ్ వాంట్స్ ఓన్లీ అవర్ హార్ట్, నాట్ అవర్ ఫిజికల్ బాడీ ఆర్ ఫిజికల్ థింగ్స్. అందుకనే స్పిరిచువల్ వర్షిప్ అనేది యేసు ప్రభు ప్రవేశపెట్టాడు. అది పాత నిబంధన గ్రంథంలో లేదు. పాత నిబంధన గ్రంథంలో రెఫరెన్సులు తీసుకొచ్చి వాళ్ళు ఎలా చేశారు మనం ఎందుకు చేయకూడదు అని అనుకుంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయము 22-24లో ఏం రాస్తానంటే వారు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. వాళ్ళు తెలియదు. ఆ ఆ ఆ మోషే పర్వతం నుంచి 10 ఆజ్ఞలు తీసుకొచ్చేటప్పుడు కింద ఇశ్రాయేలీలంతా కూడా దూడ చుట్టూ తిరుగుతూ డాన్స్లు వేసుకుంటూ నగ్నంగా అర్ధనగ్నంగా ఇష్టానుసారము దేవునికి వ్యతిరేకంగా ఇదే మా దేవుడని ఆరాధించుకుంటున్నారు. తెలియనటువంటి దాన్ని ఆరాధించుకుంటున్నారు. ఆ ఆ విధంగా కూడా తెలియనటువంటి యేసయ్య తెలియనటువంటి యెహోవా దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ సావరెన్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. అలాంటి ఆల్ పవర్ఫుల్ గాడ్ క్రియేటరు, ఆయనే సర్వభౌమాధికారి, ఆయన చెప్పు చేతల్లో కంట్రోల్లో ప్రతిదీ ఉంచుకుంటాడు అనేటువంటి ధ్యాస లేకుండా మరి మనము ఒక రకమైనటువంటి పిచ్చి వాళ్ళ వలె ఆయన సన్నిధిలో యాక్షన్ చేస్తుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. తేనే ఇష్టం కాదు ఆయనకి, మీ యొక్క సంగీతమే ఇష్టం కాదు. మౌనంగా మీరు హృదయాలనిచ్చి ప్రార్థన చేయడమే ఆయనకి ఇష్టమైనది. కనుక 24వ వచనంలో అంటాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. ఫర్ బ్యాడ్ థింగ్స్ ఆల్సో పీపుల్ విల్ షో సమ్ బైబిల్ ఎవిడెన్సెస్. అది ఉందా అన్నట్టు మనల్ని నమ్మించేస్తూ ఉంటారు. మద్యపానం పుచ్చుకోవచ్చు అనే దానికి రెఫరెన్స్ చూపిస్తారు. బట్ యాజ్ ఏ బిలీవర్ చెడును మనం ఆస్వాదించకుండా మంచిని ఆస్వాదించాలి. ఏదో కడుపు జబ్బు నిమిత్తము నేను కొద్దిగా మా ద్రాక్షరసం పుచ్చుకుంటున్నానని బైబిల్లో ఉంటే దాన్నే ఆసరాగా తీసుకుని బ్రాంతి విస్కులు తాగకుండా తాగుబోతులుగా అయిపోమని అర్థం కాదు. అలాంటి విషయాల్లో మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. 2 పేతురు 3:15-18 ఏముందంటే బైబిల్లోని కొన్ని సంగతులు 16వ వచనం కష్టమైనవి, విద్యాహీనులు ఇవి అర్థం చేసుకోలేరు, అస్తురులైన వారు అర్థం చేసుకోలేరు, లేఖనాలను అపార్థం చేసుకుంటారు, వారు స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. అంటే అందుకనే మీకు గత వారంలో చెప్పాను, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్రైస్తవ విద్య లేకపోవడం వల్ల విద్యాహీనులు కూడా ఆ లేఖనాలను అపార్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకని తప్పుడు బోధల వల్ల స్థిరమైన మనస్సు లేకుండా వాళ్ళు పడిపోతున్నారు. కాచుకొనుడి. బట్ యు ఆర్ ఆల్ నాలెడ్జిబుల్. మరి మీరే ఆ, వేరే వ్యతిరేకమైన విధానంలో ఉంటే మరి దేవుడు ఏ విధంగా సంతోషిస్తాడు? 18వ వచనంలో అందుకనే యేసుక్రీస్తు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందాలి. వై షుడ్ వి లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ వీక్లీ వన్స్ అండ్ ఎవ్రీ సండే? వీక్లీ వన్స్ థర్స్డే సండే వింటాం. మీరు బైబిల్ చదువుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు యూట్యూబ్లో మన వర్తమానాలు వింటూ ఉంటారు. ఇదంతా ఎందుకు చేయాలి అని అంటే క్రీస్తు యేసు కృపలో మీరు అభివృద్ధి పొందాలి. దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడేది జ్ఞానము సంపాదించుకోండి. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎవరిస్తారు మీకు? థియాలజికల్ కాలేజీలో కూడా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అని పేరే ఉంటుంది, కానీ ఆ ప్రభువులో విశ్వాసము నమ్మకము కలిగించడానికి థియలాజికల్ కాలేజెస్ పనిచేయవు. మోరెవర్ మీకు అన్బైబిలికల్ అనేటువంటి టాపిక్లో చెప్పాను, యూట్యూబ్లో చూడండి. విదేశాల్లో అన్ని చోట్ల కూడా థియలాజికల్ కాలేజెస్లో కూడా యేసు ప్రభు నమ్మనటువంటి ప్రొఫెసర్స్ యేసు గురించి బోధిస్తున్నారు. అదేవిధంగా హోమోసెక్షువాలిటీ ఎక్కువైపోయి
ఆ హోమోసెక్షువల్గా స్వయంలింగ సంపర్కులను కూడా పాస్టర్లుగా వేసుకుంటున్నారు. యేసుప్రభు దేవాది దేవునికి త్రిత్వానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదని మీకు చెప్పాను. ఆ విధంగా మనం ఏదో నేను అమెరికాలో ఫలానా యూనివర్సిటీలో థియాలజీ చదువుకున్నానంటే నీ థియాలజీ ప్రభునందు భయము భక్తి పాపభీతి ఇవన్నీ కలిగించకపోతే అది వ్యర్థం. అందుకనే చర్చ్ ఆఫ్ గాడ్లో ఎవరైనా సేవకులు కావాలంటే థియలాజికల్ డిగ్రీస్ చూడరు, వాడు ఎలా చేస్తున్నాడు సేవ, వాడి యొక్క ఇంప్రూవ్మెంట్ స్పిరిచువాలిటీ ఎలాగుంది, సంఘాన్ని చర్చ్ ఆఫ్ గాడ్ని ప్రేమిస్తున్నాడా లేదా అని చూసుకుంటారు వాళ్ళు. ఆ విధంగా మనము మన మన సంఘాన్ని మనము ప్రేమించాలి తప్పించి మన సంఘానికి మనం కానుకలు ఇవ్వాలి కానీ నేను ఎక్కడ ఉంటున్నాను ఆ చర్చ్ కానుకలు ఇస్తాను, లేకపోతే ఎక్కడో నేను ఉంటున్నాను ఆరాధనకి నేను మారిపోతానంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ స్థిరులు అనమాట. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టేబుల్ పీపుల్ ఇన్ ది గాడ్లీ డివైన్ నాలెడ్జ్. కాబట్టి పేతురు రాసిన చదవండి మీరు పూర్తిగా. ఈ పేతురు రాసిన రెండవ పత్రిక 3:15-18కి క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానము సంపాదించుకోవాలి. విద్యాహానిలు కదా ఉండట్లేదు, విశ్వాసం ఉంటుంది కానీ జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం ఉండాలి అంటే క్రిస్టియన్ ఎడ్యుకేషన్, క్రైస్తవ ఎడ్యుకేషన్ అంటే లేఖనాల్లో కొంత పండితులుగా ఉండాలి. మీకు ఇంతకాలం ఇంతకు ముందు చెప్పాను నేను. పే పే పౌలు గమాలియేలు దగ్గర విద్యను అభ్యసించాడు. పాత నిబంధన గ్రంథంలో దిట్ట. ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు గైడ్ అనమాట గమాలియేలు, మంచి దిట్ట. అటువంటి పాత నిబంధన గ్రంథంలో ఆ గొప్ప దిట్ట అయినటువంటి పౌలు గారు యేసు గురించి తెలుసుకుని సౌలుగా సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారిపోతాడు. విశ్వాసము కృపచేత మాత్రమే రక్షింపబడతాం, అంతేగాని ఇక మనం దేనివల్ల కూడా రక్షింపడమనే నిర్ణయానికి వచ్చి తన యొక్క పాండిత్యాన్ని తన యొక్క వేదాంత విద్యను వదులుకొని యేసు సేవ చేయడం మొదలుపెట్టాడు. గమాలియల్ అంటే మాటలు కాదు, గొప్ప రీసెర్చ్ గైడ్ అనమాట. అటువంటి వాడి దగ్గర పాత నిబంధన గ్రంథాన్ని ఉపోషణ చేసిన వాడు ఆ, పాత నిబంధన గ్రంథములో చట్టముల వలన రక్షణ రాదు కానీ యేసు వలన మాత్రమే వస్తుంది, యేసును విశ్వసించడం వల్ల మాత్రమే వస్తుంది అనేటువంటి బోధలో ఆయన ఆ, మంచి నైపుణ్యము క్రీస్తు యేసును కూర్చున్నటువంటి క్రిస్టియన్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నాడు. కనుకనే మీరు గమనించండి, 12 మంది శిష్యుల్లో పౌలు గారు లేకపోయినా పౌలు గారు రాసిన పత్రికా పాఠాలే క్రైస్తవ జీవితాన్ని ఎక్కువగా కొరింథీయులకు ఎఫెసీయులకు కొలస్సీయులకు ఈ పౌలు గారు రాసినటువంటివి ఆ, క్రైస్తవీయాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. క్రైస్తవులు ఎలాగ ఉండాలి అనేది ఆ, ఏ ఏ డిసైపుల్ రాసిన సువార్తలు అని లేవు పౌలు రాసింది. ఎందుకంటే పౌలు గారు గొప్ప విద్యావంతుడు, క్రిస్టియానిటీలోకి రాకముందే విద్యావంతుడు, క్రీస్తులోకి వచ్చాక క్రీస్తునందు గొప్ప విద్యావంతుడై జ్ఞానాన్ని సంపాదించుకోవాడు. ఆ విధంగా జ్ఞానం లేని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే ఏదేదో చేస్తుంటే మనము అలాగా వెళ్ళిపోతే అది చాలా తప్పు అవుతుంది. మార్క్స్ వార్త 7th అంటాడు, క్రైస్తవుల గురించే ఈ పలుమార్లు చెప్పాను 7:7లో మార్క్స్ వార్త. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని చెప్తున్నారు, వాక్యాలని తెకమక పెట్టేసి మార్చేసేసి ప్రజల్ని మభ్యపరుస్తున్నారు. ఆరాధనలు తెకమక పెట్టేసి ఇదే ఆరాధన అంటున్నారు. బోర్లు వేస్తున్నారు కొంతమంది, బోర్లు వేసేసి ఇదే దైవారాధన అంటున్నారు. ప్రజలు ఎడ్యుకేషన్ లేదు, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ లేదు. వాడు పిహెచ్డి చేసినా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి అదే నిజం అని అనుకుంటా ఉంటాడు. అందువల్ల వేషధారులైనటువంటి ఈ యొక్క సమాజంలో ఏం పాస్టర్లు వేషధారులే ఉండవచ్చు, క్రైస్తవులు వేషధారులు ఉండవచ్చు. మీరు కొంత క్రీస్తు యేసుని కూర్చుని జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవడం వల్ల మీరు ఆ సార్వభౌమాధికారి అయినటువంటి ఆ దేవాది దేవుని యొక్క నీడలోనే బ్రతకగలుగుతారు. సో బైబిల్ వ్యతిరేకమైనటువంటి ఆరాధన, ఆదివారం జరిగే ఆరాధనలో సంగీత పాటలు దేవునికి ఇష్టం అంటే బైబిల్ ఎక్కడా లేదు. కానీ లక్షలాది మంది హృదయాలను ఈ ఈ సమకాలీన క్రైస్తవ రంగంలో పాటలు ఇతర పాటలు ఆకర్షించుకున్నాయి. మీరు ఒకవేళ ఏదైనా పాట పాడాలనుకుంటే ఆ పాటలో యేసు ప్రభువుని లేక దేవుడైన యెహోవాని హెచ్చిస్తున్నారా లేదన్నా చూసుకోవాలి. ఆధ్యాత్మికమైన ముసుగులో లేఖనాలని లేఖనాలకు సత్యాలకు విరుద్ధమైన పాటలు ఎక్కువగా ఉన్నాయి. సో ట్యూనింగ్ బాగుంది కదా అని ప్రతి పాట పాడేయకూడదు. లోతుగా ఆలోచించాలి మనం. బైబిల్ వ్యతిరేకమైన ఆరాధన, బైబిల్ వ్యతిరేకమైన పాటలను ఇప్పుడు మనము ఎవరినైనా వర్షిప్ చేయమన్నాం అనుకోండి ఆదివారం, వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు, చాలా ప్రిపేర్డ్గా మాట్లాడతారు అక్కడ, ప్రిపేర్డ్గా చేస్తారు. ఎవడో బయట ఉండి వస్తే
మరి వేరే వేరే రకాలుగా ఆరాధన చేస్తారు. అందుకనే వీ విల్ నాట్ అలౌ ఎనీబడి. ఓన్లీ సావరెన్ గాడ్ షుడ్ బి మ్యాగ్నిఫైడ్. ఓన్లీ అవర్ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ షుడ్ బి గ్లోరిఫైడ్. ఓన్లీ ఆయనే ఆల్మైటీ గాడ్ తప్పించి ఎవ్వడు కూడా ఆరాధనలో హెచ్చింపబడకూడదు. ఏ పాట కూడా ఆ, మా, ఇంకా యేసు ప్రభువు దేవాది దేవుడు, ఆ, పరలోకము, యేసు ప్రభు శిలువ మరణము, త్యాగము, అయ్యే కీర్తించాలి. అవే పాడుతున్నాం. పిహెచ్ఎస్ అంటే అవే. అందువలన మనము ప్రార్థన వినడి పవనుడా ఇలాంటి పాటలు రండి, ఆయన్ను ఆ, రండి ఉత్సహించి పాడదామని కొన్ని పాపులర్ గీతాలు ఆరాధనలో పనికిరావు. అలాగే ప్రేమికుల మధ్య జరిగేటువంటి ఆ ప్రేమను ఒక భావోద్వేగం కలిగేటువంటి మా పాటలను పాడుతూ ఇదే దైవారాధన అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. ఇది ఒక ఆందోళనకరమైన పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పినట్టు చాలామంది చెప్పరు. కానీ ఏంటంటే వాళ్ళు వెళ్ళే బాట సరైనది కాదు. కనుకనే మనము మన బాట బాగుంది కాబట్టి ఈ బాటలోనే ఉండండి, పారిపోవద్దని చెప్తున్నాం. కానీ వేరే వాళ్ళ గురించి మనం విమర్శించట్లేదు. బైబిల్ వెలుగులో మనం ప్రతిదీ కూడా పరిశోధించాలి. బైబిల్కి వ్యతిరేకమైనటువంటివి ఏమన్నా ఉంటే వాటిని విసర్జించాలి. ఏదైనప్పటికీ మీ టార్గెట్ ఏంటంటే ఆమ్, దేవాది దేవుని ఘనపరచడం. మనుషులు ఘనపరచబడకూడదు, దేవుడే కనపరచబడాలి. మనుషులు ఆ, ధూళి వంటి వారు. ఇప్పుడు కనిపిస్తారు, తర్వాత మాయమైపోతారు. అయితే దేవాది దేవుడు ఆ చిరకాలం ఉండేటువంటి దేవుడు. మధ్యాకాశానికి ఆయన వచ్చే వరకు కూడా మనము బ్రతికుంటే ఆయన ఆరాధనలో ఆయన్నే కనపరిచే వరంగా ఉంటే దేవాది దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. యేసు కూడా సంతోషిస్తాడు. కనుక మనము మనము మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి చూసుకుందాం. మన స్తుతులు మన ఆరాధనలను స్వీకరించడానికి మనుష్యులు కాదు, దేవుడే ఆ ఆ యొక్క స్తుతులకు అర్హుడు. మన ప్రశంసలు స్తుతులు బైబిల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలి. మనం పాడే పాటలు ఎలాగున్నాయి. అందుకనే మీకు ఇబ్బంది లేకుండా వర్షిప్ చేయడానికి వర్షిప్ తెలుగులో పుస్తకం ప్రింట్ చేస్తాను. అది చూసుకోవచ్చు. పాటలు కూడా అది ట్రాన్స్లేషన్ ఎంతో మరి కష్టంగా మేము ఒక ఆయన్ని ఆ, మ, వేడుకొని ఆ, కమలా గారు నేను దాన్ని ట్రాన్స్లేషన్ చిన్న బుక్ అయినా ఈ చర్చ్ ఆఫ్ గాడ్ సత్యాలను పాటించడానికి అది తయారు చేసుకున్నాం. దేవుని కృప వలన మరి 25, 26 సంవత్సరాల నుంచి మన మెసేజ్లన్నీ కూడా రికార్డెడ్గా 6 పుస్తకాల్లో ప్రింట్ చేసి ఇచ్చాం. పుస్తకాలు మీరు చదవరు, అందుకనే మీకు జ్ఞానం రాదు. అందుకనే పదే పదే ఆ, వాక్యాలు చెప్తా ఉంటాం. చెప్తా ఉంటే మీరు చెప్పేసిందే చెప్తున్నాడని మీరు అనుకుంటా ఉంటారు. అసలు మనం ఆచరిస్తున్నామా? చెప్పింది ఆ వాక్యాలని మనం చెవిలో పెట్టుకుంటున్నామా? ఆచరిస్తున్నామా? మెదడులోకి వెళ్తున్నాయా లేదా? ఇవేమీ ఆలోచించకుండా పుస్తకాలన్నీ బీరువాలో పెట్టుకుంటే రోజుకి ఒకటి చదివినా సంవత్సరంలో మీరు పూర్తి చేసేయచ్చు. చదువుతూ ఉంటుంటే కొంత జ్ఞానం వచ్చేస్తుంది. అదే క్రిస్టియన్ ఎడ్యుకేషన్. కాబట్టి మనము పాటలైనా ప్రార్థనలైనా ఆరాధనలైనా చూడండి, కొంతమంది ఆరాధనలో గుండ్లు కొట్టేసుకుంటూ ఉంటారు, ఈ గుండెల మీద వేసి బాధేసుకుంటారు. దట్ ఈస్ నాట్ వర్షిప్, దట్ ఈస్ వీపింగ్ ఫర్ దర్ సిన్స్. అది ఎక్కడైనా చేసుకోవచ్చు. అయితే దేవుని ఆ సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సమా సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. అయితే దురదృష్టవశాత్తు దేవుని మహిమ నుండి వ్యక్తిగత ప్రయోజనాల కొరకు, ప్రాపంచిక ప్రయోజనాల కొరకు ఆరాధనలు మార్చివేయబడ్డాయి, వక్రీకరింపబడ్డాయి. అవి తెలుసుకోవాలి. తెలుసుకుని దూరంగా ఉండాలి మనం. ఏది సత్యమో ఏది అసత్యమో అనేది నీకు తెలియాలి అంటే బైబిల్ని బాగా జ్ఞానం కలిగి ఉండాలి. క్రీస్తు యేసును కూర్చుని జ్ఞానం కలిగి ఉండాలి. అలాగా సర్వభౌమాధికారాన్ని అయినటువంటి మన దేవుడైనటువంటి యెహోవా యేసు ప్రభువుని ఆరాధించే విధానంలో మనము మెలకువలు కలిగి ఉండాలి. తేనె ఇష్టం లేదు నాకు అంటున్నాడు, రుచికరమైంది కదా, ఎందుకని మనం అడగకూడదు? ఆ, నా నా బలిపీఠం కట్టేటప్పుడు చెక్కని రాళ్ళని పెట్టొద్దు అంటాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో కూడా ఆయన ఆరాధనలో మ్యూజిక్ ఉన్నట్టు ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే ఆ ట్రాన్స్లేషన్ అది తప్పు ట్రాన్స్లేషను. ఆ విధంగా మరి మనము ఆ, మా మిగతా కార్యక్రమాల్లో ఆరాధించుకోండి. మిగతా కార్యక్రమాల్లో మీరు మ్యూజిక్ పెట్టుకోండి. కానీ దైవారాధన జరిగేటువంటి ఆ 1 అవర్లోనూ కూడా దైవ ప్రమాణాల మేరకే మనము ఆరాధించవలసింది ఉంది. ఉన్నవారమై ఉన్నాము. ఇమ్మానుయేలు దేవుడు
మనతో ఎప్పుడూ ఉండి ఆయన మనం బ్రతికినంత కాలం కూడా సత్యవంతమైన ఆరాధన, సత్యవంతులుగా దేవునికి ఇష్టలుగా మనం జీవించడానికి దేవుని మహాకృప మనకు తోడుగా ఉండును గాక. మనకి చెన్నై నుంచి సన్ని కూడా జాయిన్ అయ్యాడు. దీపక్ ప్రైస్, విక్టర్, మీరు చేయొచ్చు ప్రార్థన.